శుభోదయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓ గణనాథ, తప్పులుంటే క్షమించి మమ్మల్ని నిరాటంకంగా దిగ్విజయముగా భగవద్గీత పారాయణం ముందుకు కొనసాగడానికి మమ్మల్ని ఆశీర్వదించి మిగిలిన శ్లోకాలు, అధ్యాయాలు, వాటి యొక్క తాత్పర్యం తెలుగు, ఇంగ్లీష్లో చదువుకునేటట్టు ఆశీర్వదించి తండ్రి. ఈనాటి ఈ వీడియోలో 22వ శ్లోకం నుంచి 30వ శ్లోకం 7వ అధ్యాయం జ్ఞానం విజ్ఞానం అనే అధ్యాయంలో 7వ శ్లోకంలో పఠిస్తాం. ముందుగా 22వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం కూడా మనం తర్వాత తెలుసుకుందాం. సాథయా శ్రద్ధయా యుక్తస్థారాధ్యా రాధానాం మీహతే. సాథయా శ్రద్ధయా యుక్తస్థారాధనామీహతే లభతే చ తతః కామాన్మాయైన విహితాంతి తాన్. ఈ 22వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, అట్టి శ్రద్ధతో కూడిన వాడైన అతడు ఏదైనా ఒక ప్రత్యేక దేవతానురాధనను చేపట్టి తన కోరికలను తీర్చుకొనును. కానీ నిజమునకు ఆ వరములన్నీ నా చేతనే ప్రసాదించబడును అని మనం 22వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఈ విధంగా చదువుకోవచ్చును. In this video, we are reading verse 22 to verse 30. With these verses, the small typo, the chapter 7 of the Bhagavad Gita ends at the verse 30. In these concluding verses, Lord Krishna explains that all benefits, even those from other sources, ultimately come from him. He describes the temporary nature of material intelligence and explain how a soul can become free from cycle of birth and death. With this reference, we are talking about what is the meaning of the verse 22. If you look at closely, endowed with such faith, he endeavors to worship a particular demigod and obtains his desires. But in actually, these benefits are bestowed by me alone. మనం ఇప్పుడు 23వ శ్లోకం చదివి దాని యొక్క తాత్పర్యం కూడా తెలుసుకుందాం. 23వ శ్లోకం ఏంటంటే, అంతవత్తు ఫలం తేషాం తద్భవత్సల్య మేధాసాం దేవాన్ దేవయోజయాంతి మద్భక్తాయాంతి మామపి. ఈ 23వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, అల్పబుద్ధులు దేవతలను పూజింతురు, కానీ వారు అందించు ఫలములు అల్పములు మరియు తాత్కాలికములు. దేవతలను పూజించువారు దేవతాలోకములకు చేరుకొనగా, నా భక్తులు అంత్యమున నా పరంధామమునే చేరుదురు అని 23వ శ్లోకం మనకి విస్తృతంగా మనకి దీని తాత్పర్యం తెలియపరుస్తున్నది. 23rd verse is depicting about the men of a small intelligence worship the demigods, and their fruits are also limited and temporary. Those who worship demigods go to the planets of demigods, but my devotees ultimately reach my supreme planet. This is what 23rd verse is depicting. ఇప్పుడు 24వ శ్లోకం
అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమ్యనుత్తమం. ఈ 24వ శ్లోకం ఏం చెప్తుందంటే, నన్ను సంపూర్ణముగా ఎరుగని మందబుద్ధులు దేవాది దేవుడైన నేను కృష్ణుడను తొలుత నిరాకారునిగా ఉండి ఇప్పుడు ఈ రూపమును దాల్చితినని భావించుదురు. అజ్ఞానవశమున వారు నా నాశరహితము మరియు అత్యుత్తమము అయిన నా దివ్య స్వభావమును ఎరుగలేరు. ఈ సందర్భమున శ్రీ సంప్రదాయ రామానుజాచార్యులు గురు పరంపరకు చెందిన పరమభక్తుడైన శ్రీ యమునాచార్యులు స్తోత్రరత్నమున 15 ఈ శ్లోకం ఉదహరించిరి. త్వాం శీలరూపాచరితైః పరమ ప్రకృషైః సత్వేన సాత్వికతాయ ప్రబలైశ్చ శాస్త్రే ప్రఖ్యాత దైవ పరమార్థవిధాం మతైశ్చ నైవాసుర ప్రకృతయః ప్రభవంతి ఉద్భూతం. అలాగే కృష్ణును వాస్తవమేమనగా భక్తియుక్త సేవ చేయకుండా కృష్ణ చైతన్యమును పెంపొందించుటకు ఎవరూ కృష్ణుని ఎరగలేరు. ప్రియమైన ఓ ప్రభువా, వాసుదేవుడా మరియు నారదుడు వంటి భక్తులు నిన్ను దేవాది దేవునిగా ఎరిగి ఉందురు. వివిధ వైదిక సాహిత్య విభాగములకు అవగాహన చేసుకొనుట ద్వారా మానవుడు నీ దివ్య గుణములను, లక్షణములను, రూపములను, కర్మలను ఎరిగి నీవే దేవాది దేవుడు అని గ్రహించగలడు అని ఈ పద్యం యొక్క సారాంశం ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. 24th verse which conveys that unintelligent men who do not know me perfectly think that I, the supreme personality of the Godhead, was impersonal before and have now assumed this personality. Due to their small knowledge, they do not know my higher nature, which is imperishable and supreme. ఇప్పుడు 25వ శ్లోకం వాటి తాత్పర్యం కూడా మనం చదువుకుందాం. 25వ శ్లోకం ఏంటంటే, నాహం ప్రకాశః సర్వస్య యోగా మాయా సమావృతః మూఢోయం నాభిజానతి లోకో మామజమవ్యయం. ఈ 25వ శ్లోకం ఏం చెప్తుందంటే, మూఢులకు మరియు మందబుద్ధులకు నేనెన్నడూనూ వ్యక్తము కాదు. వారికి నేను నా యోగమాయచే కప్పబడి ఉండును. అందుచే వారు నేను అజుడనని అవ్యయుడని ఎరుగును. 25th verse is depicting that I am never manifest to the foolish or unintelligent. For them I am covered by my internal potency, and therefore they do not know that I am unborn and infallible. 26వ శ్లోకం ఏం చెప్తుందంటే, వేదాహం సమాతీతాని వర్తమానాని అర్జున భవిష్యాని చ భూతాని మాతుం వేదనః కశ్చన. ఈ 26వ శ్లోకం ఏం చెప్తుందంటే, మనం 26వ శ్లోకం యొక్క తాత్పర్యం ఇలా చదువుకోవచ్చు. ఓ అర్జున, దేవాది దేవుడైన నేను గతంలో జరిగిన సమస్తమును, ప్రస్తుతము జరుగుచున్న సమస్తమును, భవిష్యత్తులో జరగబోవు సమస్తమును ఎరుగుదును. అదేవిధముగా నేను జీవులందరినీ ఎరుగుదును, కానీ నన్నెవ్వరూ ఎరుగరు.
అని 26వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం ఈ విధంగా చదువుకోవచ్చును. 26th verse is conveys that, O Arjuna, as the supreme personality of the Godhead, I know everything that has happened in the past, all that is happening in the present, and things that are yet to be come. I also know all living entities, but me no one knows. 27వ శ్లోకం. ఇచ్ఛాద్వేష సముత్తతేన మోహేన భారతాం సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతపాం. ఈ 27వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, మనం జ్ఞాన విజ్ఞానం అనే 7వ అధ్యాయంలో తెలుసుకుంటున్న 7వ అధ్యాయంలో 27వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఓ భారతీయ వంశీయుడా, ఓ శత్రుంజయ, కోరిక మరియు ద్వేషముల నుండి జన్మించిన ద్వంద్వములచే మోహితుడై జీవులందరూ మోహంలోనే జన్మించుచుందురు అని 27వ శ్లోకం నిశితంగా మనకి దాని అర్థం తాత్పర్యం తెలియజేస్తుంది. Verse 27 conveys that, O citizen of the Bharata, O conqueror of the foe, all living entities are both into delusion and bewildered by dualities arisen from the desire and hate. 28వ శ్లోకం. ఏషాం త్వం తకతం పాపం జనానాం పుణ్యకర్మాణం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. ఈ 28వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఓ భరతవంశీయుడా, పూర్వజన్మలో ప్రస్తుత జన్మలో పుణ్యకర్మలను అనుసరించు వారు, పాపములను పూర్తిగా నశింపచేసుకుని వారు ద్వంద్వమోహముల నుండి విడివడిన వారై నా భక్తియుక్త సేవలో దృఢ నిశ్చయముతో నెలకొందురు అని మనకి ఈ 28వ శ్లోకం వివరంగా దాని తాత్పర్యం విడమర్చి మనకి తెలియజేస్తున్నదే. 28th verse, it conveys that persons who have acted cautiously in previous lives in this life and whose sinful actions are completely eradicated are freed from the dualities of delusion, and they engage themselves in my service with determination. 29వ శ్లోకం ఇప్పుడు మనం తెలుసుకుందాం. 29వ శ్లోకం ఏంటంటే, జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యేతే బ్రహ్మ తద్వితుః కృత్న మధ్యాత్మం కర్మ చాఖిలం. 29వ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, మనం ఈ విధంగా తెలుసుకోవచ్చును. వృద్ధాప్యం మరియు మృత్యువుల నుండి ముక్తిని సాధించుట కొరకై యత్నించు బుద్ధిమంతులు భక్తియుక్త సేవతో నన్ను ఆశ్రయించుదురు. ఆధ్యాత్మిక కర్మలను గూర్చి సమగ్రముగా ఎరిగిన వారొకటచే వారు యథార్థముగా బ్రహ్మస్వరూపులు అయి ఉండిరి అని మనం 29వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం తెలుసుకోవచ్చును. 29 verse of the chapter 7, Jnanam Vijnanam, it implies that intelligent persons who are endeavoring for liberation from old age and death take refuge in me in devotional service. They are actually Brahmin because they entirely know everything about transcendental activities. ఈనాటి చివరి శ్లోకం
ఈ అధ్యాయంలోని మనం చదువుకోబోతున్నాం 30వ శ్లోకం, కంక్లూషన్ ఆఫ్ ది చాప్టర్ 7. ఈ చివరి శ్లోకంతో ఏమినగా, సాధీభూతాదిదైవం మాం సాధీయజ్ఞం చయే విదుః ప్రయాణకాలేపి చ మాంతే విద్యుత్కర్తచేతసః. ఈ 30వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, మనం ఈ అధ్యాయంలో చివరగా మనం చదువుకోబోతున్న ఈ శ్లోకం, నాపై సంలగ్నమైన మనస్సు కలిగిన వారు దేవాదిదేవుడైన నన్నే సమస్త భౌతిక జగత్తును, సర్వదేవతలకు, సమస్త యజ్ఞములకు అధిపతిగా ఎరిగి మరణ సమయమున నన్ను దేవాదిదేవుడు అవగాహన చేసుకొని ఎరిగి ఉందురు. శ్రీమద్భగవతంలోని భగవద్ విజ్ఞానము అను 7వ అధ్యాయ శ్లోకమునకు భక్తి వేదాంత భావ్యము మనం ఈ విధముగా సమాప్తం చేసుకుందాం. The 30th verse of this chapter 7, Jnanam Vijnanam, it implies that those who in full consciousness of me, who knows me, the Supreme Lord, to be governing principles of the material manifestation of the demigods and of all methods of sacrifice, can understand and know me, the Supreme Personality of Godhead, even at the time of death. With this key spiritual insights, we can take it from the 27 to 30. Trap of dualities like word of two, likes and dislikes, and fog and delusion, moha. Clear vision, the cloud of past sins, and determination, drida vrat. Final exam. These are the main elements we discussed in this last phase of slokas from the chapter 7, జ్ఞానం విజ్ఞానం. ఇంతటితో మనం ఈ వీడియోని మనం ఈ రోజుతో సమాప్తం చేసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సమ్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.